Former BRS MP Joginapalli Santosh Rao is facing serious allegations of illegal assets, with the issue now reaching the ED. Enforcement Directorate. Congress spokesperson Ramya Rao filed a complaint submitting evidence and demanding a probe into Binami properties. She accused Santosh of land scams, misuse of Haritaharam funds, forgery in Banjara Hills property and intimidation of villagers in Sirisala. Despite multiple complaints in the past, no action was taken during the BRS regime. Now, with the new government in place, questions arise whether ED will act. Allegations also link Santosh to liquor scam profits and massive land dealings in Budwell. The case has sparked political debate and public demand for accountability. చూడండి కవితకు వాళ్ళకి ఏం సంబంధము? లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసరావు స్టేట్మెంట్ ఈడీకి, ఢిల్లీలో ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ప్రదీప్ రెడ్డికి ఆయనకేం సంబంధం ఉంది, సంతోష్ కుమార్కి ఆయనకేం సంబంధం ఉంది, కవితకు ఆయనకేం సంబంధం ఉంది అనేది ఇలా చంద్రశేఖరరావు ఆయనకు ఏ రకంగా సంబంధం ఉంది, పార్టీకి ఆయనకు ఏ రకంగా సంబంధం ఉంది అనేది మొత్తం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇదేదో మీరు రాసుకొచ్చింది కాదు. శ్రీనివాసరావు ఆయన సొంతంగా ఆయన నాలిక ఆయన నోరుతోటి ఢిల్లీలో చెప్పిన స్టేట్మెంటు, ఇక భారత ప్రభుత్వ ముద్రతోటి ఉన్న స్టేట్మెంట్ ఇది మేము రాసుకొచ్చిన కంప్లైంట్ కాదు. ఇప్పుడు ఇదే కంప్లైంట్, ఇదే స్టేట్మెంటు మాకున్న రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ గారు చూపిస్తే ఆయన కూడా అక్నాలెడ్జ్మెంట్ కాపీ ఇవ్వమని తీసుకొని ఇచ్చారు. ఏ సందర్భం ఏందండి? వీళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా స్టేట్మెంట్స్ తీసుకున్నారు కదా. కవితతో పాటు అందులో ఉన్న అందరినీ కూడా మనీష్ సిసోడియా వాళ్ళు ఉన్న టీం అంతా ఉన్నారు కదండి. వాళ్ళందరూ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఈయన శ్రీనివాసరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆ శ్రీనివాసరావు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏముందంటే, కవితకు ఆయనకున్న రిలేషన్ ఏంటి అంటే బంధుత్వం ఏంటి, సంతోష్ కుమార్కు ఆయనకున్న డీలింగ్స్ ఏంటి, వీళ్ళ బ్రదర్ ప్రదీప్ రెడ్డికి ఆయనకున్న బిజినెస్ డీల్ ఏంటి అనేది. అంటే ఇప్పుడు నేను చూపించిన పార్ట్నర్షిప్ డీడ్స్కు ఈయన చెప్పిన స్టేట్మెంట్కు మమ్మల్ని పెట్టిన ఇవ్వండి ఈ ఛార్జ్ షీట్లు, ఎఫ్ఐఆర్లు, వీటన్నిటి ఇప్పుడు అడిగి కూడా అదే ఛార్జ్ షీట్ ఏది. తెలంగాణ రాకముందే ఉద్యమ కాలం నుంచే 2013 నుంచే మరి 2013 నుంచే జోగినపల్లి సంతోష్, ప్రదీప్ రెడ్డి, ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి మైనింగ్ క్వారీలు చేసుకుంటూ మరి పక్కకున్న నాలాంటి ల్యాండ్ ఓనర్స్ను ఇబ్బంది పెట్టుకుంటూ, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టుకుంటూ, అరాచకాలు సృష్టిస్తూ ఆ డబ్బులన్నింటినీ కూడా మళ్ళీ లిక్కర్ స్కాముల్లో పెట్టుకుంటూ, మళ్ళీ వచ్చిన లాభాలతోటి కూడా ఇగో బుద్వేల్లో భూదందాలు కూడా చేశారు వీళ్ళు. 2013 నుంచి ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగి ఇప్పుడు స్టిల్ వరకు కూడా ఇంకా వాళ్ళ అరాచకాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఇంకా కూడా భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నారు. వాట్సాప్ల్లో ఈ అడ్డమైన ఇబ్బందికరంగా ఆడపిల్లలం చెప్పలేని ఇబ్బందికరమైన మెసేజ్లు పెట్టుకుంటూ బయట కూడా మౌత్ టు మౌత్ మరి ఫ్యామిలీలో కానీ, బంధువుల్లో కానీ, కమ్యూనిటీలో కానీ ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి చేసుకుంటూ, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్నైనా, మా ప్రభుత్వం ఉన్నా కూడా మమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ చాలా ఇబ్బందులు చేసుకుంటూ ఇష్టారాజ్యంగా ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నట్టు, ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ లీడర్లమే కానీ ప్రభుత్వం మాదే అన్నట్టు అడ్డదిడ్డంగా మరి ఎక్కడికక్కడ కూడా ఒక కరీంనగర్ నుంచి ఎంఆర్ఓలను, పోలీస్ ఆఫీసర్లను ప్రతి ఒక్కరిని కూడా మేనేజ్ చేసుకుంటూ ఫేక్ ఆధార్లు సృష్టించుకుంటూ మరి ఫోర్జరీలు చేసుకుంటూ లీగల్ ఎయిర్ సర్టిఫికెట్లో కూడా సోదరిని తీసేసి మరి లీగల్ ఎయిర్ సర్టిఫికెట్ తీసుకుంటూ క్వారీలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మరి జోగినపల్లి సంతోష్, ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాస్